రామాయణం నిజంగా జరిగిందా? 3 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. అస్సలు జరగలేదు, ప్రూఫ్స్ లేవు, ఒక వర్షన్కి ఇంకో వర్షన్కి సంబంధం లేదు, అండ్ కాంట్రడిక్షన్స్ చాలా ఉన్నాయి అని ఒక పాయింట్ అయితే జరుగుండొచ్చు. కానీ ఎగ్జాజరేషన్ చాలా ఎక్కువ ఉందని కొందరు అంటున్నారు. ఇంకొందరు ఇది మన హిస్టరీ, ఇది ఖచ్చితంగా జరిగింది, ఇండియాలోనే కాకుండా థాయిలాండ్, ఇండోనేషియాలో కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో రామాయణం కేవలం ఒక స్టోరీయా ఆర్ ఇస్ ఇట్ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ? కంక్లూషన్కి వచ్చే ముందు వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ బికాస్ ఎవ్రీ పర్స్పెక్టివ్ ఇస్ వ్యాలిడ్ అండ్ వర్త్ ఎగ్జామినింగ్. ఫస్ట్ పాయింట్కి వస్తే అసలు ప్రూఫ్ అంటే ఏంటి? యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ హిస్టరీ ఏదైతే మనం 7 తరాలుగా చదువుతూ వస్తున్నామో, హిస్టరీలో ప్రూఫ్ అంటే రిటర్న్ రికార్డ్ ఉండాలి, ఒక సింగిల్ వర్షన్ ఉండాలి, ఇన్స్క్రిప్షన్స్, మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ లాగా ఫిజికల్ ప్రూఫ్స్ ఉండాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొన్ని వెరీ ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఆర్కియాలజీకి అందరినీ రేంజ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏన్షియంట్ అయోధ్యని ఎగ్జాక్ట్ గా రీకన్స్ట్రక్ట్ చేయడం మోడర్న్ హిస్టరీకి ఈజీ కాదు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఓన్ హిస్టారికల్ స్టాండర్డ్స్ యూజ్ చేశారు. ఆ స్టాండర్డ్స్ కి ఫిట్ అవ్వకపోతే దాన్ని సింపుల్ గా మిథాలజీ అని ముద్ర వేసేవారు. లేటర్ మెకాలీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదివిన మన ఇండియన్ హిస్టారియన్స్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. అందుకే రామాయణం, మహాభారతం మన ఇండియన్ హిస్టరీ బుక్స్ లో ఇంక్లూడ్ చేయలేదు. ఒక్కసారి ఆలోచించండి, బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా హిస్టరీ రికార్డ్ చేస్తూ వచ్చారు కదా. మేబీ వాళ్ళ మెథడాలజీ డిఫరెంట్ అయి ఉండొచ్చు కదా. మనకు తెలుసు ఏన్షియంట్ ఇండియాలో మన ఋషులు, గురువులు చాలా సబ్జెక్ట్స్ లో అడ్వాన్స్ గా ఉండేవారు. అది కూడా వెస్టర్న్ సివిలైజేషన్ డెవలప్ అవ్వకముందే. ఎగ్జాంపుల్ కి ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జలశాస్త్రం, భూగోళ శాస్త్రం, అలాగే బాటనీ అండ్ జువాలజీ లాంటి సబ్జెక్ట్స్ లో ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉండేది. ఆ టైంలో ఈ నాలెడ్జ్ అంతా ఆశ్రమాల్లో, గురుకులాల్లో ఓరల్ ట్రెడిషన్ గా గురు శిష్య పరంపరలో పాస్ అవుట్ అయ్యేది. అంటే స్టూడెంట్స్ కంఠస్థం చేసి జనరేషన్స్ కి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేవారు. తర్వాత సాంస్క్రిట్, పాలి అండ్ తమిళ్ కి స్క్రిప్ట్ డెవలప్ అయ్యాక ఈ నాలెడ్జ్ రిటర్న్ ఫామ్ లో రికార్డ్ అవడం మొదలైంది. అప్పుడే పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం లాంటి ఎపిక్స్ రాయబడ్డాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఏన్షియంట్ టెక్స్ట్ లో కేవలం స్టోరీస్ మాత్రం కాదు, సైంటిఫిక్ రెఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. రామాయణంలోనే 600కు పైగా ఆస్ట్రానమికల్ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి రామాయణంలో చెప్పారు రాముడు జన్మించినప్పుడు ఏ నక్షత్రం, ఏ గ్రహం, ఏ పొజిషన్లో ఉందని. అలాగే ఆ టైంలో ఉన్న రివర్స్ గురించి కూడా డీటెయిల్స్ ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో శుతుద్రి నది పడమర వైపు ప్రవహిస్తుంది అని మెన్షన్ చేసింది. 2017లో ఐఐటి కాన్పూర్ స్టడీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం తేలింది. అదేంటంటే అప్రాక్సిమేట్లీ 13,000 BCలో టెక్టానిక్ షిఫ్ట్స్ వల్ల సట్లెజ్ రివర్ డైరెక్షన్ చేంజ్ అయింది. బిఫోర్ 13,000 BC సట్లెజ్ సౌత్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి సరస్వతిలో కలిసేది. ఆఫ్టర్ 13,000 BC అది వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవటం స్టార్ట్ అయింది. సో ఒక పోయెట్ వెస్ట్ డైరెక్షన్లో రివర్ ఫ్లో అవుతుంది అని డిస్క్రైబ్ చేస్తున్నాడంటే అది ఇమాజినేషన్ కాకపోవచ్చు. ఆయన యాక్చువల్ జాగ్రఫీని చూసి డిస్క్రైబ్ చేసి ఉండొచ్చు, లేదా ఆ ఇన్ఫర్మేషన్ ఓరల్ ట్రెడిషన్ ద్వారా వచ్చి ఉండొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పిన, సుగ్రీవుడు సీతాదేవి కోసం వెతకడానికి వానర్ సేనకి డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ డిస్క్రిప్షన్స్ చూస్తే ఆయనకి ఎంటైర్ గ్లోబ్ గురించి నాలెడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని రీసెర్చర్స్ ప్రకారం ఆ డిస్క్రిప్షన్స్ మ్యాచ్ అవ్వచ్చు. సౌత్ అమెరికాలో యాండెస్ మౌంటైన్స్, యూరోప్లో ఆల్ప్స్, ఆర్క్టిక్ రీజియన్లో అరోరా బొరియాలిస్ మరియు అంటార్క్టిక్ లాంటి రీజియన్స్ని డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేశారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఉంది. సుగ్రీవుడు నార్త్ అమెరికా అండ్ వెస్టర్న్ యూరోప్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే 14,000 years క్రితం అక్కడంతా మంచిగా ఉండేది, మనుషులు బ్రతకడానికి ఆస్కారం 0. సుగ్రీవుడు ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కూడా చెప్పారు. లార్డ్ ఇంద్ర ఎర్త్ కి ఈస్టర్న్ మార్కర్ గా ఒక బంగారు త్రిశూలం ఒక పర్వతం మీద పెట్టారని. సౌత్ అమెరికాలో పెరు దగ్గర క్యాండలాబ్రా ఆఫ్ ద యాండీస్ అని ఒక మిస్టీరియస్ జియోగ్లిఫ్ ఉంది. అది త్రిశూలం షేప్ లో ఉంటుంది, కానీ అది ఎవరు క్రియేట్ చేశారో ఎవ్వరికీ తెలియదు. సుందరకాండలో హనుమ లంకలో 4 దంతాలు ఉన్న ఏనుగులను చూసినట్టు డిస్క్రిప్షన్ ఉంది. ఇప్పుడున్న ఏనుగులకి 2 దంతాలు మాత్రమే ఉంటాయి. కానీ పాలియంటాలజీ ప్రకారం గాంఫోథెరస్ అని ఏన్షియంట్ యాన్సెస్టర్స్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ కి 4 దంతాలు ఉండేవి. అవి అప్రాక్సిమేట్లీ 10,000 to 11,000 BCE మధ్యలో ఎక్స్టింక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆస్ట్రానమీ గురించి మాట్లాడదాం. కొన్ని స్కాలర్స్ హిస్టరీకి ఆస్ట్రానమీ ఇస్ ద కింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అని అంటారు. ఎందుకంటే గ్రౌండ్లో ఎవిడెన్స్ డిసపియర్ అవ్వచ్చు, కానీ స్కైలో స్టార్స్ అండ్ ప్లానెట్స్ పొజిషన్స్ చాలా ప్రిసైజ్గా ఉంటాయి, మ్యాథమెటికల్గా క్యాల్కులేట్ చేయవచ్చు. రామాయణంలో అభిజిత్ స్టార్ వేగా సెలెస్టియల్ పోల్ పొజిషన్ దగ్గర ఉంది అని మెన్షన్ చేశారు. మోడర్న్ క్యాల్కులేషన్స్ ప్రకారం వేగా స్టార్ ఎగ్జాక్ట్లీ 12,000 BCలో పోల్ స్టార్గా ఉండేది. నీలేష్ నీల్కాంత్ ఓ క్యాల్కులేషన్స్ ప్రకారం లార్డ్ రామా బర్త్ 12,240 BCలో జరిగింది. రామ్, రావణ మధ్యలో జరిగిన వార్ 12,209 BCలో జరిగింది, అంటే రఫ్లీ 14,000 years ago. ఫార్మర్ ఇస్రో సైంటిస్ట్ అనిల్ నారాయణ్ సూర్య సిద్ధాంతం మీద రీసెర్చ్ చేసి ఈ సెలెస్టియల్ క్యాల్కులేషన్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ట్రాక్ అవుతున్నాయని చెప్పారు. సో ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ అదే, రామాయణం జస్ట్ ఒక స్టోరీయా? ఒక రైటర్కి 14,000 years లేటర్ దొరికే జియోలాజికల్ శాంపిల్స్, ఎక్స్టింక్ట్ అనిమల్స్ అండ్ పోల్ స్టార్ మూవ్మెంట్ లాంటి డీటెయిల్స్ గురించి ఇమాజిన్ చేసి రాసే ఛాన్స్ ఉందా?
వెస్టర్న్ స్టాండర్డ్స్ ప్రకారం హిస్టరీ అంటే పేపర్ మీద రికార్డ్ ఉండాలి లేదా ఫిజికల్ ఎవిడెన్స్ ఉండాలి. కానీ మన సనాతన ధర్మంలో హిస్టరీని ఇతిహాసం అని పిలుస్తారు. ఇతి హా అస అంటే ఇది ఇలా జరిగింది అని అర్థం. సైన్స్ అండ్ ఆర్కియాలజీ ఇంకో కొన్ని ఇయర్స్లో మన ఇతిహాసాలని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ లాస్ట్ 20 yearsలో జరిగిన రీసెర్చ్ ఆస్ట్రాలజీ, జియాలజీ అండ్ జెనెటిక్స్లో అవి ఇచ్చిన క్లూస్ మనం ఇగ్నోర్ చేయడం కరెక్టా? మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే ద బోల్డ్ షో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి.